నమస్కారం. పార్లమెంటు మీద ఒక నలుగురు కలిసి దాడి చేసిన విషయం మనం చూసాం. ఈ దాడికి సంబంధించి రకరకాల వ్యవహారాలు బయటికి వస్తున్నాయి. మనం పవర్ తెలుగు టీవీ వేదికగానే మనం ఒక విషయాన్ని చెప్పుకున్నాం. మైసూరుకి చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింగ్ ఇచ్చిన గ్యాలరీ పాస్ తోటి లోపలికి ఇద్దరు ఎంటర్ అయ్యారు. ఆ ఇద్దరు విజిటర్స్ గ్యాలరీ నుంచి దూకి పార్లమెంటు లోపలికి ఎంపీలు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడికి దూకి అక్కడ ఈ స్మోక్ బాంబ్స్ని ప్రయోగించారు అనేది ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్. ఇంకొక ఇద్దరు బయట ఉండి ఈ స్మోక్ బాంబ్స్ వేయటం పార్లమెంట్ బయట, ఇదంతా కూడా భద్రతా వైఫల్యం అనేది ఇప్పటికే చాలా స్పష్టమైంది. పార్లమెంటు దగ్గర 4 అంచెల భద్రత ఉంటుంది. ఈ 4 అంచెల భద్రతని కూడా ఛేదించుకొని వాళ్ళు అసలు పార్లమెంటులోకి ఆ స్మోక్ బాంబ్స్ అవి ఇవి ఎట్లా తీసుకొచ్చారు అనేది ఇప్పటివరకు ఎవరికీ అర్థం కావట్లేదు. అయితే లోక్సభలో మాత్రం దీని మీద చర్చ జరుగుతూనే ఉన్నది. చర్చ జరుగుతూ అన్ని వేళ్ళు కూడా బీజేపీ ఎంపీ ప్రతాప్ సింగ్ వైపు చూపిస్తూ ఉన్నాయి. అసలు ఈయన విజిటర్స్ గ్యాలరీ పాస్ని వాళ్ళకి ఎట్లా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, వాళ్ళు ఈయనకి తెలుసా? ఇప్పుడు ప్రతాప్ సింగ్ని ఇంట్రాగేట్ చేయాలి, ప్రతాప్ సింగ్ని పిలిచి అడిగితే ఏమన్నా కొత్త విషయాలు తెలుస్తాయి అని చెప్పి ఎంపీలందరూ అడుగుతూ ఉన్నారు. అంటే బీజేపీ ఎంపీలు ఎటు అడగరు అనుకోండి, ప్రతిపక్షానికి చెందిన ఎంపీలందరూ కూడా అసలు ఈ ప్రతాప్ సింగ్ని పిలిచి అడిగితే తప్ప వాస్తవాలు తెలియవు అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ తోటి ఒక విచారణ కమిటీని కూడా వేశారు. బహుశా ప్రతాప్ సింగ్ని పిలిచి ఇంట్రాగేట్ చేయడానికి అవకాశం కనపడుతూ ఉన్నది. మనం దాడి జరిగిన రోజే ప్రతాప్ సింగ్ పేరు మనం చెప్పాం. అప్పటికి ఏ మీడియాలో కూడా ఈ బీజేపీ ఎంపీ ఇచ్చిన పాస్ తోటి ఆ ఆగంతకులు లోపలికి ఎంటర్ అయ్యారు అన్న విషయాన్ని చెప్పలేదు. దాన్ని మనం ప్రత్యేకంగా స్ట్రెస్ చేసి మరీ చెప్పాము. ప్రతాప్ సింగ్ అనే ఎంపీ ఇచ్చిన లెటర్ తోటే వాళ్ళు విజిటర్స్ గ్యాలరీలోకి వచ్చారు అనేది. ఇప్పుడు ఈ ప్రతాప్ సింగ్ని ప్రశ్నించడం ద్వారా మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. వాళ్ళు భగత్ సింగ్ యువసేన అని ఏదో వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. మరి ఆ సంస్థ ఏంటి, దాని కార్యకలాపాలు ఏంటి అనేది ప్రస్తుతానికి ఇంకా అంత డీటెయిల్డ్గా తెలియలేదు. కానీ వాళ్ళైతే మాత్రం నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలకి వ్యతిరేకంగానే ఉన్నారు. వాళ్ళు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, లేదు వాళ్ళు ఏదన్నా తీవ్రవాద బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉన్నదా లేదా, ఈ విషయాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇదైతే మాత్రం ఈ దాడిని మాత్రం వాళ్ళు చాలా పకడ్బందీగా ఎగ్జిక్యూట్ చేశారు, చాలా పకడ్బందీగా. లేకపోతే 4 అంచెల భద్రతా వ్యవస్థని దాటుకొని పార్లమెంటు లోపలికి రావటం అనేది సాధ్యమయ్యే పని కాదు. దీనికోసం రెక్కీ కూడా చేశారని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనా బీజేపీ ఎంపీ ప్రతాప్ సింగ్ని విచారించడం ద్వారా ఏమైనా కొత్త విషయాలు బయటపడతాయేమో చూడాలి. ఈ విధంగా సెక్యూరిటీని కూడా దాటుకొని భద్రతా వ్యవస్థ మొత్తాన్ని, అందులో ఉన్న డొల్లతనాన్ని మనకి ఎత్తి చూపుతున్న ఈ పార్లమెంటుపై దాడిని మాత్రం అందరూ, ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికే చాలామంది ఖండించారు. ఇటువంటివి జరగకూడదు అని చెప్పి చాలామంది ఆశిస్తున్నారు. ఆ డైరెక్షన్లో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తున్నది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.